రెండు, మన వాయిస్ 10 మందికి ఆయుష్ కావాలని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సుఖీభవ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే వస్తారు. ఎక్కువగా వచ్చేది రెఫరెన్స్, తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే వస్తారు. అది మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఈ రోజుల్లో పరిస్థితులు ఏం బాగా, మనం తీసుకునే ఆహారం బాగా, మనం తాగే నీరు బాగా, మనం పీల్చే గాలి బాగుందా? ఢిల్లీలో 52 డిగ్రీల టెంపరేచర్ ఉందంట. 52 డిగ్రీలు అంటే అసలు మనిషి బతకగలడా అంటే? పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉంది. సో ఈ టైంలో ఏది పడితే తింటే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తాగే షేక్ ఏదైతే ఉందో, మీరు వాడే సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రపంచంలోనే ద బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటారు. అండ్ సుఖీభవ మీకు సరైన గైడెన్స్ ఇస్తుంది. ఒక ఆయుధం మీ దగ్గర ఉంది, కానీ ఆయుధం వాడుకునే విధానం తెలియకపోతే ఆయుధం ఉపయోగం ఉంటుందా? నిరుపయోగమే కదా. అలానే ఈ షేక్ మంచిదే, ఈ సప్లిమెంట్స్ కూడా మంచియే, ఈ కంపెనీ కూడా మంచియే. కానీ కొంతమందికి ఎందుకు రిజల్ట్స్ రావు? కొంతమంది దీని గురించి నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారంటే వాళ్ళు సరైన కోచ్ గైడెన్స్లో వాళ్ళు వాడట్లేదు కాబట్టి వాళ్ళకి ఎలా వాడాలో వాడే విధానం అర్థం కాక తేడా పడిపోయారు. కాబట్టి ఈ సుఖీభవ మేమేం చెప్తామంటే, మీకు ఈ కమ్యూనిటీ నచ్చితే, మీకు రిజల్ట్ బాగుంటే 10 మందికి సహాయం చేయండి అని చెప్తాం. ఎవరికో సహాయం చేయక్కర్లా, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్లోనో మన రిలేషన్స్లోనో చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలతోనో బరువు తగ్గలేకో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది, వాళ్ళకి చెప్పొచ్చా? సో అందుకని ప్రతిరోసారి మేము చెప్తాం, మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి. ఈరోజు నాకు ఒక ఫ్రెండ్ హెర్బల్ లైఫ్ గురించి చెప్పాడు. దాని గాడ్ స్ట్రెస్, దేవుడి దయ, ఈరోజు నేను బాగున్నాను, మా అమ్మ, మా నాన్న, మా వైఫ్, మా పిల్లలు, ఈ అత్తయ్య గారు, మావయ్య గారు, ఇలా టోటల్ ఫ్యామిలీ అందరం బాగుంది. బికాస్ ఈ న్యూట్రిషన్ మా బాడీలో ప్రతిరోజు వెళ్తుంది కాబట్టి. అదే నా ఫ్రెండ్ దీని గురించి చెప్పకపోతే నాకు తెలిసేదా? కాదు కదా. సో అలానే ఇక్కడ చాలా మందికి ఎవరో చెప్పిన దాన్ని బట్టి వచ్చి ఇక్కడ ఆరోగ్యం తీసుకున్నారు. ఈ ఆరోగ్యం తీసుకున్న వాళ్ళు దాచి పెట్టద్దు, పంచి పెట్టండి, 10 మందికి సహాయం చేయండి. తెలిసిన వాళ్ళకి ఒక మాట సహాయం చేయండి. మీరే డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, డబ్బాలు ఇప్పించక్కర్లా, ఒక మాట సహాయం చేసి ఒకసారి ఈ క్లబ్కి రమ్మని చెప్పండి. ఆ తర్వాత నచ్చితే స్టార్ట్ చేస్తారు, నచ్చకపోతే స్టార్ట్ చేయరు, అది వాళ్ళ ఇష్టం. బట్ చెప్పటం అయితే మన బాధ్యత. ఎంతమంది చెప్తున్నారు? తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం సార్ అన్న వాళ్ళు చేయొద్దండి. మీకు అందరికీ కూడా ఎఫ్రెష్ పార్టీ మేమే ప్రొవైడ్ చేస్తాం. మా కోచెస్ మీరు అడిగితే మీ ఇంటికి వచ్చి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అవునా? సో మీరేం చేయొద్దు, ఎఫ్రెష్ పార్టీ అని చెప్పి అరేంజ్ చేసి మా కోచెస్ మీరు ఇంటికి ఇన్వైట్ చేయండి. వాళ్ళే మీ ఇంటి చుట్టుపక్కల చెకప్ చేసి వాళ్ళ పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మా క్లబ్ గురించి చెప్తారు. నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి. 2007లో నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. 2007, 2024 ఇప్పటికి కొన్ని వేల మందికి నా చేతుల మీదుగా ఆరోగ్యం ఇచ్చి ఉంటారు, దేవుడి దయ అది. సో ఖచ్చితంగా గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. అలానే మీరు కొంతమందికి తెలియజేసిన మీకు కూడా దేవుడి దీవెనలు ఉంటాయి ఖచ్చితంగా. చెప్తారా? మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి. 2, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. జబ్బులు రాకముందే జాగ్రత్త పడదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్.